వన్ థింగ్ ఈజ్ ట్రెమర్స్, పిల్ రోలింగ్ ట్రెమర్స్. ఓకేనా? సో పేషెంట్ రెస్ట్ లో ఉన్నా కూడా హ్యాండ్ ట్రెమర్స్. ఓకే, సో ఇది చూస్తాము. రైట్, hand tremors, pill rolling tremors will be the first one of the classic triad. Classic triad అంటే మూడు సింటమ్స్, చాలా సింటమ్స్ ఉంటాయి. క్లాసిక్ ట్రయడ్ అంటే ఈ మూడు సింటమ్స్ ని చూసి పేషెంట్ కండిషన్ ని చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రిజిడిటీ అంటారమ్మా. ఓకే, సో రిజిడిటీ అంటే ఇక్కడ రాశారు స్టిఫ్నెస్. దిస్ rigidity is second one. First one is tremors. Second one is rigidity. Okay, cog wheel rigidity అంటే జర్కింగ్ రెసిస్టెన్స్ టు పాసివ్ మూమెంట్, అంటే ఉన్నట్టుండి ఇట్లా జర్క్ అవుతా ఉంటారు. ఓకేనా? థర్డ్ వన్ బ్రాడీ కైనేజియా. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, డోపమైన్ అంటే ఫాస్ట్ మూమెంట్ ఆర్ నార్మల్ మూమెంట్స్ అంటున్నాం కదా. ఎప్పుడైతే పేషెంట్ కి డోపమైన్ అనేది తగ్గిపోతుందో బ్రాడీ కైనేజియా మీన్స్ స్లో మూమెంట్స్. ఓకే, స్లో మూమెంట్స్ బ్రాడీ కైనేజియా అంటాము. ఓకేనా? సో బ్రాడీ కైనేజియా అంటే మూమెంట్ మా. ఓకే, సో ఎప్పుడైతే పేషెంట్ కి మూమెంట్, ఈ డోపమైన్ అనేది తగ్గుతుందో మూమెంట్ తగ్గిపోతుంది, స్లో అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ జనరల్ గా వెళ్ళి కాఫీ ఎత్తుకొని రాపో, వాటర్ ఎత్తుకొని రాపో అంటే మామూలుగా వెళ్ళి ఒక 5 seconds లో వెళ్ళి వచ్చేవాళ్ళు దీనివల్ల 25 seconds లోకి వెళ్తారు, వస్తారు. యూజువల్లీగా కొందరికి డోపమైన్ రిసెప్టర్ తక్కువ ఉంటుంది, అలా ఉన్నప్పుడు కూడా ఈ బ్రాడీ కైనేజియా అనేది ఉంటుంది. దీస్ త్రీ ఆర్ ద మెయిన్ మోస్ట్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్. ఇందులో పాటు షఫ్లింగ్ గైట్ అంటారు మా. ఓకే, సరిగ్గా నడవలేరు. ఓకే, సో హెడ్ ట్రంక్ ఇలా ముందరికి పడిపోతా అంటారు. ఓకేనా? సో అదర్ సిమ్టమ్స్ ఆర్ స్టాప్డ్ పోస్చర్, మాస్క్డ్ ఫేస్, ఫార్వర్డ్ టిల్ట్ ఆఫ్ ద ట్రంక్. దీన్నే షఫ్లింగ్ గైట్ అంటాం. ఓకే, షఫ్లింగ్ గైట్. ఓకే, సో షఫ్లింగ్ గైట్. ఓకే, స్వింగ్ అనేది తగ్గుతుంది, ట్రమ్మర్స్ ఇన్ ద లెగ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఫ్లెక్స్డ్ నీడ్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ విల్ బి ద సిమ్టమ్స్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇక్కడ మీరు దేని గురించి తెలుసుకున్నారు? డోపమైన్ వల్ల ఈ మూమెంట్స్. డోపమైన్ అనేది మూమెంట్స్ కి ఇంపార్టెంట్. ఎప్పుడైతే డోపమైన్ అనేది తగ్గిందో ఈ మూమెంట్స్ అన్ని అబ్నార్మల్ అయింది. సో ఇక్కడ రీప్లేస్మెంట్ ఏముంటుందమ్మా? డోపమైన్ ని ఇవ్వడం. ఓకేనా? సో మెయిన్ గా ఇక్కడ కండిషన్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్ అంటారు. దీన్ని ఏమంటారు? న్యూరో డీజనరేటివ్.